విజయవాడ వరదల విషయంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అట్టర్ ఫ్లాప్ అయిపోయారు. కారణం ఏంటంటే వాళ్ళే. ఎలా చేయాల్సింది ఎలా చేశారు? ఎంత బాగా చూసుకోవాల్సిన ప్రజల్ని రోడ్డుకిడ్చి పడేశారు. మీరు చూసుకుంటే వరదల్లో కొట్టుకుపోయిన జనాల కంటే, వరదల్లో తిండి లేక అల్లాడిపోతున్న పసిపిల్లల కంటే జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో ఒక రాజకీయవేత్త ముంబై నటితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడంట. అందుకని ఆ ముంబై నటిని హైదరాబాద్కి తీసుకొచ్చి హైదరాబాద్లో ఒక పచ్చ మీడియాలో కూర్చోబెట్టి ఆమెతో డిబేట్ పెట్టడం మీద ఇంట్రెస్ట్ చూపించారు. దేని మీద ఇంట్రెస్ట్ చూపించాలి? ఈరోజు విజయవాడకు వెళ్తే ఎందుకు చంద్రబాబుకు ఓటేశాంరా బాబు అని జనం తిట్టుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డిని ఎలా వదిలేశాంరా బాబు మనం. ఈరోజు ఆ గోడ కట్టించి కృష్ణలంకని కాపాడిన దేవుడు జగనన్న. ఆయన కనుక ఆ గోడ కట్టించకపోయింటే, కరకట్ట గోడ, కృష్ణలంక మొత్తం మునిగిపోయిండేది. నీరాజనాలు పలుకుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి. ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే, కూటమి ప్రభుత్వం ఫామ్ అయిన తర్వాత నిద్ర లేకుండా ప్రతిరోజు జగన్మోహన్ రెడ్డి ఎన్ని లక్షల బాత్రూమ్ కట్టుకున్నాడు, జగన్మోహన్ రెడ్డి బాత్రూంలో ఎంత ఉచ్చపోస్తున్నాడు, మోషన్కి వెళ్తే ఎన్ని కేజీలు మోషన్ పోతున్నాడు, అది ఎల్లో కలర్ వస్తుందా గ్రీన్ కలర్ వస్తుందా, ఇట్లాంటి జుగుప్సాకరమైన పనులు, ఎన్ని పఫ్ఫులు తిన్నాడు. ఇది లీగల్గా, ఇది ఇల్లీగల్గా ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారు చేసి ఉంటే కేసులు పెట్టండి. అక్రమంగా ఖర్చు పెట్టాడు, అక్రమంగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి పదవిలో ఉన్నప్పుడు డబ్బును మిస్యూజ్ చేశాడు అని లీగల్ నోటీసులు ఇవ్వండి, కేసులు పెట్టండి, బొక్కలో వేయించండి. అసెంబ్లీలో జగన్ పఫ్ఫుల గురించి మాట్లాడే సిగ్గులేని కూటమి గవర్నమెంట్. ప్రజా సమస్యలు ఎన్ని ఉన్నాయి? వినకొండలో ఒక రోడ్డు మీద మర్డర్ చేశాడు. 6 నెలల పసికందుపై మానభంగం. నంద్యాలలో 3rd క్లాస్ అమ్మాయి మీద 8th క్లాస్ అబ్బాయిలు మానభంగం అండ్ మర్డర్. కాలువలో పడేశారు, శవం కూడా దొరకలేదు. ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి కనిపించకపోగా ఎవరైతే అక్రమ సంబంధం పెట్టుకున్నారో వాళ్ళని పిలిపించడము, పఫ్ఫులు ఎన్ని తిన్నాడో కౌంట్ చేయడము, వాటి బిల్లు పబ్లిక్లో మాట్లాడడము, జగన్మోహన్ రెడ్డి బాత్రూమ్ గురించి, ఇదా వీళ్ళకి కావాల్సింది. దేవుడు అన్నీ చూస్తుంటాడు. విజయవాడ కనకదుర్గమ్మ సాక్షిగా ప్రజలందరూ జగన్ ఉంటే బాగుండేది అని ఎంతమంది మా వాళ్ళు కూడా ఉన్నారు విజయవాడలో. ఏం లాభం లేదు. గలీజు బూతులు తిడుతున్నారు పవన్ కళ్యాణ్, చంద్రబాబుని.